నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం పైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి, మరోపక్క సాక్షి ఛానల్లో కానివ్వండి లేదంటే సుమన్ టీవీలో కానివ్వండి ప్రసారం అయ్యేటువంటి వీడియోలను ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులన్నీ కూడా వేగవంతంగా అవ్వాలి, ఈ సీజన్లోనే కొన్ని పనులు పూర్తి అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు సార్. మరో పక్క చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఈ అమరావతి పైన విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు ఈ వర్షం కారణంగా అమరావతి మొత్తం మునిగిపోయింది అంటూ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి, లేదు అంటే సాక్షి డిబేట్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు ప్రసారం చేసేటువంటి వీడియోలను ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా, దాని మీద ఎవడి ఒపీనియన్ వాడు చెప్పచ్చు. అమరావతి అంటే ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి తన వాదన తను చెప్పచ్చు. అమరావతి సర్వనాశనం అయిపోవాలని కోరుకునే ఈ వైసీపీ బ్యాచ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పచ్చు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అమరావతి మీద ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు వార్తల్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఈ బ్యాచ్ అంతా, ఈ లంపెన్ ఎలిమెంట్స్ అందరూ, ఈ గ్యాంగ్స్టర్స్, ఈ మాఫియా అంతా చేసింది కూడా ఇదే. ఆ రోజున ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి మొత్తం అమరావతిలో అంత భూములన్నీ ఒకే వర్గం వాళ్ళు కొనుక్కున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా పంపించి ఆ తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశారు. ఈ రోజున మళ్ళీ అమరావతి కన్స్ట్రక్షన్ దిశగా పోతూ ఉన్నది, చాలా వేగంగా పోతూ ఉన్నది. ఈ వేగంగా అమరావతి నిర్మాణం అయిపోతుంది. మొత్తం అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా రైతులకి ఇచ్చేసే మూడు సెట్ అయిపోయింది, ఇస్తున్నారు, గైడ్లైన్స్ని సడలిస్తున్నారు, ఇన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అంటే అమరావతి ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉన్నది అన్న కడుపు మంట ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి. కడుపు మంట రగిలిపోతూ వాళ్ళ వాదన చెప్పటం. కడుపు మండుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి కడుపు మండకుండా ఎందుకుంటుంది? కడుపు మండుతుంది. కానీ దానికి తగిన ఆర్గ్యుమెంట్ చెప్పాలి. కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం, డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం. కొంతమంది మేధావులను తీసుకొచ్చి వాళ్ళతోటి చెప్పిస్తూ ఉన్నారు. రాంగ్. ఒక్కడు అమరావతి చూడలే. ఒక్కడు ఈ మొహాలు ఈ మాట్లాడుతున్న మొహాలు వాడెవడో ఒకడు వస్తాడు. గ్రౌండ్ రిపోర్ట్ అని ఒక రిపోర్టు వాడు యూట్యూబ్ ఛానల్లో వాడేదో పెడతాడు. ఇంకోటి వస్తాడు, అరే అమరావతి మునిగిపోయిందే అని ఒకడు. ఈ వెధవలకి తెలియని విషయం ఏంటంటే అమరావతిలో చుక్క నీరు లేదు, నిలబట్టలేదు. వెళ్ళి చూసి రమ్మనండి. గవర్నమెంట్ ఫోటోలు రిలీజ్ చేసింది. అయ్యా ఇదిగో ఈరోజు శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసింది, డ్రోన్ షాట్స్ రిలీజ్ చేసింది. అయ్యా అమరావతిలో నీళ్లు నిలబట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి, ఇవి ఒరిజినల్ ఫోటోలు. మీకు ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ తీస్తే అందులో డేటు టైంతో సహా కనపడుతుంది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా కనపడతాయి, చూసుకోవచ్చు. పాత ఫోటోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకానిక్ టవర్స్ చుట్టూత నీళ్లు నింపాడు కదా, ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా అంటే వీళ్ళని మామూలుగా నాకు సభ్యత అడ్డం వస్తుంది, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నా సభ్యత అడ్డొస్తున్నది. కానీ వీళ్ళని ఏమనాలి అంటే అమరావతి మీద కుక్కల్లాగా ఎగబడుతున్నారా అనాలి. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను బాగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలి అని చెప్తూ ఉన్నా. ఏంటి కాట్ల కుక్కల్లాగా ఎగబట్టం ఏంటిది? ఏంటి నీకేమన్నా లాజిక్ ఉందా? అమరావతి మునిగిపోతుందా? హైదరాబాద్ వెళ్ళి చూసిరాపో. వాన పడితే మునిగిపోతున్నది, వాన పడితే మునుగుతున్నది హైదరాబాద్. బాంబే ఎట్లా ఉందో చూసిరాపో, బెంగళూరు ఎట్లా ఉందో చూసిరాపో. వాన పడితే ఏ సిటీ అయినా మునుగుతూ ఉన్నది. అటువంటిది అమరావతిలో ముందరే ఇవన్నీ ఊహించి వరద నివారణ చర్యలు చేపడుతున్నారు. మొత్తం ఎంత వర్షం వచ్చినా కానీ
ఒక టీఎంసీ వాటర్ వచ్చినా కానీ నిలబడకుండా ఒక టీఎంసీ వాటర్ క్లియర్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి సిస్టమ్ని పెట్టారు అక్కడ. అసలు అక్కడ ఇంకా ఆ సిస్టమ్ని వాడేంత కూడా రావట్లేదు. అని అంబటి రాంబాబు సార్ ఇటీవల ఒక వీడియోని పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలను తీసుకొచ్చి పులివెందుల్లో జరిగాయని అటాచ్ చేసి అక్కడ దొరికిపోయారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే తప్పుడు ఫోటోలు పెట్టి అమరావతి మునిగిపోతుంది, నిజమే వాస్తవమే అంటూ హైకోర్టు ప్రాంతంలో మునిగిపోతుంది అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? ఆ అంబటి రాంబాబు దురదృష్టం ఏంటంటే ఆ జిల్లా మనిషి అయ్యి ఉండి కారు వేసుకొని వెళ్ళి చూసి రావచ్చు. అంటే ఎంత నిజంగా చెప్తున్నా కదా, మామూలుగా వీళ్ళ దరిద్రపు ఆలోచనలు, వీళ్ళ దరిద్రపు ఏడుపులు, వీళ్ళ ప్రచారం, బోగస్ ప్రచారం, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు డిస్పెల్ చేస్తూ ఉన్నది. అమరావతిలో సిస్టమ్ ఉంది, కొండవీటి వాగు ఉంది, పాలవాగు ఉంది. ఈ 2 వాగులు, వాటిని వాగులు ఏ వంకలు నదులు లేని ప్లేసులో కట్టుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు దొనకొండలో కట్టచ్చు, ఏముండవు, నీళ్లు ఉండవు, వర్షం వచ్చినా నిలబడదు. కానీ తాగడానికి నీళ్ళైతే కావాలి కదరా, తాగడానికి నీళ్ళైతే ఉండాలి కదా. మరి తాగడానికి నీళ్లు ఉండాలి, ఇతర అవసరాలు ఉండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాటర్ ఉండాలి. ఆ వాటర్ సోర్సు లేకుండా, ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాదులో మంజీరా వాటర్ తీసుకురావడానికి ముందు హిమాయత్ సాగర్ ఉండేది. హిమాయత్ సాగర్ వాటి నుంచి న్యాచురల్ ఫ్లోలో వాటర్ వచ్చేది. తర్వాత మంజీరా వాటర్ తీసుకొచ్చారు. తర్వాత కృష్ణానది నుంచి వాటర్ తెచ్చుకున్నారు. వాటర్ తెచ్చుకునే వీలుంది కాబట్టి హైదరాబాదు సర్వైవ్ అవుతున్నది. అదే వాటర్ తెచ్చుకునే వీలు లేని ప్లేస్ అనుకోండి, ఎట్లా సర్వైవ్ అవుతుంది? ఆలోచించాలి కదా, బుర్ర ఉండాలి కదా. అందుకని అమరావతిని కృష్ణానది ఒడ్డున పెట్టుకున్నారు. కృష్ణానది ఒడ్డున పెట్టడమే కాకుండా కొండవీటి వాగు, పాలవాగు, ఈ 2 వాగుల్ని స్ట్రీమ్ చేశారు. స్ట్రీమింగ్ కరెక్ట్గా ఉండేలాగా చేసుకున్నారు. ఆ స్ట్రీమ్ ఎట్టయితే వస్తుందో, ఆ నీటి ప్రవాహం ఏ విధంగా వస్తున్నదో, నీటి ప్రవాహాన్ని ఎవడు రెగ్యులేట్ చేయలేడు. ఆ నీటి ప్రవాహంలో దానికి అనుగుణంగా రిజర్వాయర్లు కట్టారు. ఆ రిజర్వాయర్లో వాటర్ స్టోర్ చేసుకుంటారు. ఈ రిజర్వాయర్లన్నీ నిండిపోయిన తర్వాత వాటర్ని మళ్ళీ కృష్ణానదిలోకి పంపు చేస్తారు. ఇది అక్కడ ఉన్న సిస్టమ్. అమరావతిలో ఎక్కడ వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది, డ్రైన్స్ ద్వారా వచ్చేస్తుంది, సివరేజ్ అంటారు. దాని ద్వారా వచ్చేస్తుంది. వచ్చేసి ట్యాంకులు ఇవన్నీ నిండిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. ఇంత వ్యవస్థ, పక్కడ్బందీ వ్యవస్థని పెట్టి అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే ఏం మాయరోగం? మీకు ఎందుకు అంత కడుపు మంట ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని సర్వనాశనం చేసేశారు. అక్కడ రైతుల్ని నాశనం చేశారు. అక్కడ మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. అక్కడ ఆర్థికంగా ఎవరూ బాగుపడకుండా మొత్తం విషం చల్లారు. ఇంకా చాలదా? 5 ఏళ్ళు అయిపోయింది, మీ కాలం పూర్తి అయిపోయింది. నీ కాలం ఉన్నంతకాలం అదే కదా గోస. అమరావతి రైతులు ఏడుస్తూనే ఉన్నారు కదా నువ్వు ఉన్న 5 ఏళ్ళు. ఇంకా నీ కడుపు మంట చల్లారలేదా? ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అమరావతి మునిగిపోతుంది పో, హైదరాబాద్ మునిగిపోతుంది పో, చూసిరా పో వెళ్ళి, బెంగళూరు మునిగిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీకు డ్రైనేజ్ వ్యవస్థ, సిస్టమ్, అంటే వరద నీరు బయటికి వెళ్ళే వ్యవస్థ ఉంది. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది. వాటికన్నా అధునాతనమైనది నెదర్లాండ్ టెక్నాలజీ తోటి చేస్తూ ఉన్నారు. యూ మస్ట్ అప్రిషియేట్ దాట్. నీకు అప్రిషియేట్ చేసే మంచి గుణం లేదు, నీ కుళ్ళు బుద్ధి బయట పెట్టుకోవాలనుకుంటున్నావు, నువ్వు బయట పెట్టుకో. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. అమరావతి మునిగిపోతుంది అని బోగస్ వీడియోలు చేస్తూ ఉంటే ఎవరు నమ్ముతారు? ఈవెన్ సాక్షి డిబేట్లో కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్లో ఒక అతను మాట్లాడుతూ అసలు అమరావతి కట్టడం సాధ్యం కాదని నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చూడండి అంటూ మీరు చెప్పినట్టుగానే ఈ ఫేక్ ఫోటోలను అంతా చూపిస్తూ చెప్తున్నారు సార్. వీటన్నిటిని ఎవడు చెప్పాడో నాకు తెలియదు కానీ నేను అది చూడలేదు. కానీ ఈ రోజున 30,000 మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు
అక్కడ పని చేస్తున్నారు. వెళ్ళి చూసి రమ్మను. వాడు ఎవడో నాకు తెలియదు కానీ అని వెళ్ళి చూసి రమ్మను. వాడిని వెళ్ళి చూసి రమ్మను. అమరావతిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎట్లా జరుగుతున్నదో. అన్నీ రెడీ అయిపోయినాయి, బిల్డింగులు రెడీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టిన బిల్డింగులన్నీ కంప్లీట్ చేసేసారు. సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంక ఏం కావాలి? మీరు ఏంటి, నీ కడుపు మంట ఏంటి? నువ్వు ఏడిచినా అమరావతి ఆగదు. నువ్వు ఏడు వల్ల 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 ఏడిచినా అమరావతి ఆగదు. అమరావతి ఆగే ప్రశ్నే లేదు. ఎందుకు అంటే మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు, షాపూర్జీ పల్లం, ఎల్ఎన్టీ, ఇటువంటి కంపెనీలు. వాడెవడో ఒకడు ఏమనాలో అర్థం కావట్లేదు కానీ వాడు క్వాంటమ్ వ్యాలీ కాదు, ఇక్కడ చూడు అంత సముద్రం ఉంది, నీటి సముద్రం ఉందని ఒకడు పోస్ట్ పెట్టాడు. ఎదవలు ఎవడైనా పక్కనోడు బాగుపడుతుంటే బాగుపడుతున్నావు, నువ్వు సహృదయం లేకపోతే వాడిని వదిలేయి. అంతేగాని వాడి మీద పడి ఆడవటం, అమరావతి మీద పడి ఆడవటం. క్వాంటమ్ వ్యాలీ అంటే తెలీదు నీకు? నువ్వు నీ మొహానికి కంప్యూటరే వాడవు. నువ్వు నీకు క్వాంటమ్ వ్యాలీ గురించి ఏం తెలుస్తుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏం తెలుస్తుంది నీకు? తెలీదు. ఆ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు, నీ బాధ ఏంటి మధ్యలో? అదిట క్వాంటమ్ వ్యాలీ కాదండి, అది ఒక సముద్రం, నది అంటాడు వాడు. బుద్ధుందా అసలు? ఏమన్నా మాట్లాడేదానికి పద్ధతి ఉందా? ఏమీ లేకుండా. అందుకనే నేను గవర్నమెంట్కి కూడా నేను చాలా సీరియస్గా చెప్తూ ఉన్నా, ఎవడైతే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో, ఇప్పటికే 2-3 మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాదు, వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా మనం చూసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయటం అంటే అది నేరం. అది ఎంత పెద్ద నేరం అంటే నువ్వు ఒక రాష్ట్రాన్ని చంపేస్తున్నావు, ఒక మనిషిని కాదు, ఒక రాష్ట్ర ప్రోగ్రెస్ని నువ్వు కిల్ చేస్తున్నావు. అందుకని నువ్వు క్షమించడాన్ని నేరం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు, నీ మీడియా, నీ బోగస్ రాతలతోటి నువ్వు అమరావతిని అడ్డుకోలేవు. అది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి, అందరు పనులు చేస్తూ ఉన్నారు. రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. కౌలు కూడా ఇవ్వలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి. కౌలే ప్రతిసారి అమరావతి రైతులు కోర్టుకి వెళ్ళి కొట్లాడి వాళ్ళ ఆవేదన చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను కూడా పాటించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే మళ్ళీ కోర్టు చీవాట్లు పెడితే అప్పుడు ఇచ్చాడు. అట్లా 3 ఏళ్ళు ఎంత 2 ఏళ్ళు ఇచ్చినట్టున్నాడు. వీలైనంత రైతుల్ని మోసం చేద్దాం, రైతుల్ని నాశనం చేద్దాం, రైతులకి అన్యాయం చేద్దాం, మహిళా రైతులు ఉంటే వాళ్ళని బూటుకాళ్ళ పెట్టి తొక్కుదాం అన్న ఆలోచన తప్ప ఏమైనా ఉందా? అసలు ఏమన్నా నీకు అమరావతి మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చేయలేకపోయావు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు. ఏడుపు ఎందుకు? ఇది ఈ తప్పుడు రాతలు రాసుకుంటూ తప్పుడు కూతలు కూసుకుంటూ అమరావతిని అడ్డుకుందాము అన్న భ్రమలో ఉంటే ఇప్పటికైనా తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళని వదలకూడదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అమరావతి పైన ఎన్ని విమర్శలు చేసినా సరే అమరావతిని అడ్డుకోలేరని, మరి ఇటువంటి విమర్శలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.